లైఫ్ అనే దానిలో ప్రార్థన దేవుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన ఆ ప్రాణముతో అల్లేసేసాడు అనమాట. మన జీవితంలో ప్రార్థన అనేదాన్ని అల్లాడు. ఓకే, సో ఈ చెయ్యి ఉంటే ఇటుంది, ఇటుంది. అలాగే రెండు కలిపితేనే, రెండు కళ్ళుంటేనే కళ్ళు ఉన్నట్టు. అలా రెండు చేతులు ఉంటేనే, లేదంటే అవిటోళ్ళం. అలా దేవుడు మనము అలా పెట్టాడు అనమాట. మన లైఫ్, మన ప్రేయర్ రెండు డివైడ్ చేయలేనివి. ఇది లేకుండా అది రాదు, అది లేకుండా ఇది రాదు. ఓకే, సో రెండింటికి అవినాభావ సంబంధం. కానీ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ప్రార్థన అంటే ఒక దేవుని ప్రార్థన చేయమని అడగటం. కాబట్టి లైఫ్ గురించిన విజ్డమ్ మనకు లేదు, జీవితం గురించిన జ్ఞానం లేకుండా ప్రార్థన చేస్తున్నాం అనమాట. ఓకే, లైఫ్ని ఎట్లా చూడాలా? ఒక చైన్ ఉందనుకుందాం, ఒక సంఖ్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద చైన్లు ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5. ఒక ఐదు రౌండ్స్ తర్వాత, 5 లింక్స్ తర్వాత, 5 లింక్స్ తర్వాత యూ విల్ హ్యావ్ ఏ వీక్ లింక్. 6th లింక్ వచ్చి బలహీనమైందనమాట. ఓకే, మళ్ళీ 1 2 3 4 5 ఉంటాయి, మళ్ళీ తర్వాత ఒక బలహీనమైన లింక్, మళ్ళీ 1 2 3 4 5 ఉంటాయి, మళ్ళీ ఒక బలహీనమైన లింక్. దేవుడు లైఫ్ని ఎలా పెడతాడంటే, బలం పెడతాడు, వీక్ లింక్ పెడతాడు, బలం పెడతాడు, వీక్ లింక్ పెడతాడు, బలం పెడతాడు, వీక్ లింక్ పెడతాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ బలం పెట్టి తర్వాత కూడా బలం ఉంది, ఇన్ బిట్వీన్ ఒక వీక్ లింక్ ఉంది. అక్కడ దెబ్బ కొడితే మొత్తం డిజాస్టర్, రెండు పోతాయి. ఓకేనా? మనమేమనుకుంటాం అంటే, ఈ రెండింటిని చూసుకొని అనుకుంటాం, అంటే వెళ్ళిపోవచ్చులే అనుకుంటాం. అది కుదరదు. సో నీ ఫస్ట్ 5 అనగా నీ జీవితంలో క్రితం స్టేజ్ చాలా బాగుండొచ్చు, రాబోయే స్టేజ్ బాగుండొచ్చు, ఇన్ బిట్వీన్ ఒక ఫేజ్ ఉంటుంది, ట్రాన్సిషన్ ఫేజ్. దీని నుంచి దీనికి మారే ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో అందరూ బ్రేక్ అయిపోతారు. సో లైఫ్ని మీరు చూడాల్సిన విధానం ఏంటంటే, నీ లైఫ్ ప్రతి దగ్గర, ప్రతి మెట్టు దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, మనం ఎలా చూస్తామంటే, ప్రభువా నాకు ఇలాగే ఉంచొచ్చుగా, జీవితం అంతా ఇంత సునాయాసంగా ఉంచొచ్చుగా. కుదరదు. ఓకే, ప్రతి దగ్గర మనల్ని స్ట్రాంగ్గా చేస్తాడు, ఒక దగ్గర భారీ వీక్, మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటాం, మళ్ళీ భారీ వీక్. ఓకే, సో ఈ పాయింట్ ఏంటంటే, ఆ వీక్ లింకే మన ప్రార్థన. ఓకే, సో ఇక్కడ ఈ మెట్టులో మనకు అంతా రావచ్చు, ఈ ఆ మెట్టు అంచులో ఇంకొక మెట్టు ప్రారంభంలో పట్టుకుంటాడు. మనం ప్రార్థన అలా చూడాలని తెలియదు. ఓకే, నాకు ఒక సమస్య వస్తుంది అని అంటేనే ఈ ఫేజ్లోంచి నేను ఇంకో ఫేజ్లోకి వెళ్తున్నాను. యేసుక్రీస్తు ముందు శిష్యులందరితో ఉన్నప్పుడు ఒక విధమైన ప్రార్థన చేయడానికి ప్రతి సాయంత్రం వెళ్ళిపోతాడు, ప్రార్థన చేస్తాడు. ఓకే, బట్ ఒకరోజు వచ్చింది, ఆ రోజు రాగానే ఆయన గ్రహించేశాడు, నో, దీనికి ఈ ప్రార్థన చాలదు. గ్రహించి ప్రార్థనని మార్చేశాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెను. వై? వీక్ లింక్ గమనించాడు. తర్వాత రేపు సిలువకి ఎక్కాలి, ముందంతా నార్మల్ ప్రేయర్, మీరు ప్రార్థన చేయండి, కానీ ఆ వీక్ లింక్, నేను శరీరంలో నుంచి ఆత్మలోకి వెళ్ళిపోవాలి, నేను మనిషి నుంచి పునరుద్ధానం అవ్వాలి. సో ఈ పాయింట్లో నన్ను బ్రేక్ చేసే ఒకటి ఉంది. ఈ ఎలిమెంట్ తప్పకుండా ప్రార్థన ద్వారానే సాధ్యం. శిష్యులందరూ ఉన్నారు, ముందు అన్ని దెయ్యాలు ఎల్లగొట్టినప్పుడు వెళ్ళినాయి, కానీ ఒక పాయింట్ వచ్చింది వాళ్ళ లైఫ్లో, ప్రార్థన ఉపవాసం వల్లనే తప్ప ఇలాంటి వదిలిపోట అసాధ్యమని చెప్పాను. సో దేవుడు మన జీవితంలో ఒక లింక్ పార్ట్ ఉంటుంది అనమాట. మన లైఫ్లో మనం నడిచే టైంలో ఒక పాయింట్ దగ్గర ఒక సూపర్ ప్రేయర్ పడాలి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్, కానీ ఆ సందర్భంలో నువ్వు ప్రార్థనల ద్వారా గెలవాలి. ఓకే, జీవితం ఆ తర్వాత భాగం ఈ ముక్కలో సిద్ధపడిద్ది. ఈ బిట్టులో తర్వాత దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. తర్వాత మీకు రాబోయే లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే, రైట్. సో పైకి వెళ్తాం, కింద ఇది అవసరం. దేవుడు మనల్ని హెచ్చించటం అవసరం, దేవుడు మనల్ని తగ్గించటము అవసరం. తగ్గింపు దగ్గర అపరిమితమైన జ్ఞానం వస్తుంది, హెచ్చింపు దగ్గర అపరిమితమైన ఆశీర్వాదం వస్తుంది, అంతే.